ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. ఈరోజు జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ దంత వైద్య నిపుణులు, ప్రోస్టోడెంటిస్ట్, ఇంప్లాంట్ సర్జన్ అయినటువంటి డాక్టర్ ఫణీంద్ర గారు. వారు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దంత వైద్యులుగా పనిచేస్తున్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా మీకు జాతీయ దంత వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. అందరికీ ముందుగా మార్చ్ 6 నేషనల్ డెంటిస్ట్ డే శుభాకాంక్షలు. ఇది అందరికీ, నా ఫెలో డెంటిస్ట్ అందరికీ కాకుండా ఓవరాల్గా మన డెంటిస్ట్, నేషనల్, ఇంటర్నేషనల్ అందరు డెంటిస్ట్ కూడా నా తరపున డెంటిస్ట్ డే శుభాకాంక్షలు. డెంటిస్ట్కే కాకుండా పేషెంట్స్కి కూడా, అంటే ఆల్ పేషెంట్స్కి అండ్ జనరల్ ప్రజలకు కూడా నా తరపున డెంటిస్ట్ డే శుభాకాంక్షలు. డాక్టర్ గారు, మరి ఈరోజు మనం జాతీయ దంత వైద్య దినోత్సవం జరుపుకుంటున్నాం. అసలు ఈ దినోత్సవానికి ప్రత్యేకత ఏంటి, ఎందుకు జరుపుకుంటున్నా కొంచెం వివరిస్తారా? రైట్ అండి. యాక్చువల్ చాలా మందికి ఈ డౌట్ వస్తుంది, అంటే డెంటిస్ట్ డే ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాం, ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం? ఫస్ట్ దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, మనకి డాక్టర్ రఫీయుద్దీన్ అహ్మద్ అని, హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ డెంటిస్ట్రీ ఇన్ ఇండియా. తనని గుర్తు చేసుకోవడంలో భాగంగా మనము తన రిమెంబరెన్స్లో మనం నేషనల్ డెంటిస్ట్ డే అని మార్చ్ 6 రోజు సెలబ్రేట్ చేస్తున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే, మన డెంటిస్ట్ అందరూ కూడా మన స్మైల్ సేవియర్స్, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్మైల్ సేవియర్స్. సో వాళ్ళకి ఒక కృతజ్ఞత తెలపడానికి కూడా మనం ఈరోజు నేషనల్ డెంటిస్ట్ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే మనం ముఖం మీద చిరునవ్వుని అలాగే ఉంచే డాక్టర్లకు కూడా మనం ధన్యవాదాలు చెప్పడం కోసం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కరెక్ట్ అండి, కరెక్ట్. సరే డాక్టర్ గారు, మరి ఈ దంతాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏ వయసు నుండి ప్రారంభమవుతాయి? అయితే మనకి చాలామంది అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ గారు మేము ఏ వయసులో డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి? ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఎదురవుతుంది. మనకేంటి అంటే, పుట్టినప్పటి నుంచే దంతాల గురించి మనకి అవగాహన ఉండాలి. ఒక బాబు పుట్టినప్పటి నుంచి, లేకపోతే పాప పుట్టినప్పటి నుంచే మనకి అవగాహన అనేది చాలా బాగా, మనం యాజ్ ఏ పేరెంట్స్ గానో లేకపోతే యాజ్ ఏ గార్డియన్ గానో మనకు కూడా కొంచెం అవగాహన ఉండాలి. ఏంటి అంటే, ఇప్పుడు చాలా మందికి బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి, అవి మనకు పుట్టినప్పటి నుంచే ఉంటాయి. మనకి పుట్టిన హాస్పిటల్లో పీడియాట్రిషియన్ కానీ దానికి సంబంధించిన డాక్టర్స్ అక్కడ మనకి ఏదైనా బర్త్ డిఫెక్ట్, ఎట్లా అంటే గ్రహణ మొర్రి, క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ అంటాము, అవి బర్త్ అప్పటి నుంచే ఉంటాయి. మనం అప్పుడే మనం వాటిని చూసి దానికి సంబంధించిన డాక్టర్స్కి మనం రిఫర్ చేసుకోగలిగితే మనకి చైల్డ్ ఫ్యూచర్లో ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మనం డే 1 అంటే పుట్టినప్పటి నుంచే దంతాలకి, ఫేస్కి, నోటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఫ్రమ్ డే 1 నుంచే మన అబ్జర్వేషన్ స్టార్ట్ కావాలి, మన కేర్ కూడా స్టార్ట్ కావాలి. డాక్టర్ గారు, మీరు ఇప్పుడు అన్నారు గ్రహణ ముర్రి కూడా డెంటల్ డాక్టర్ గారు చూస్తారని. అసలు ఎటువంటి సమస్యలకి డెంటల్ డాక్టర్ గారు బాధ్యత వహిస్తారంటే వారి పరిధిలో ఎటువంటి సమస్యలను చూడవచ్చు? నోటికి సంబంధించిన ఏదైనా కూడా మనకి నోరు అంటే లిప్స్ భాగం నుంచి స్టార్ట్ అవుతే నోరు, చిగుళ్ళు, దంతాలు దేంట్లో ఉంటాయి? బోన్ లోపట ఉంటాయి. అంటే మనం పైన దవడని మ్యాగ్జిల్లా అంటాము, కింద దవడని మ్యాండిబుల్ అంటాము. ఈ మ్యాండిబుల్, మ్యాగ్జిల్లా రెండు కూడా TMJ అంటే టెంపరో మ్యాండిబులర్ జాయింట్ అనే జాయింట్ ఈ రెండింటిని అంటిపెట్టుకొని ఉంటుంది. సో మౌత్ ఓవరాల్గా చూసుకుంటే మనకి లిప్స్, గమ్స్, టీత్, దౌడలు, ప్యాలెట్ అంటే అంగిలి భాగము, ప్లస్ కింద మనకి అంగిలి కూడా 2 భాగాలు ఉంటుంది, హార్డ్ ప్యాలెట్ అంటారు, సాఫ్ట్ ప్యాలెట్ అంటారు. సో ప్యాలెట్ అంగిలి భాగం వరకు కూడా మనకి డెంటిస్ట్రీ కిందకే వస్తుంది. అంటే దీనికి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా మనం డెంటల్ డాక్టర్ గారినే మనం కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది. మరి మనం చూసినట్లయితే మన పూర్వీకులతో పోలిస్తే మనకి ఈ తరంలో వచ్చే పిల్లలకు కూడా దంత సంబంధిత సమస్యలు, నోటి సంబంధిత సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. దీనికి కారణం ఏమంటారు? మనకి యాక్చువల్లీ మీరు అన్నది చాలా మంచి క్వశ్చన్ అండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనకు అడుగుతారు మన నానమ్మలు, గ్రాండ్ ఫాదర్స్, తాతయ్యలు, వాళ్ళకి చాలా రోజులు టీత్ ప్రాబ్లమ్సే రాలేవండి. ఇప్పుడు మా బాబు ఉన్నాడు, ఈజ్ ఓన్లీ 4 years, ఇప్పుడే వాళ్ళకి క్యావిటీ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు? ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. ఫస్ట్ మనం లైఫ్ స్టైల్, యాజ్ ఏ పర్సన్ మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయింది. ఒకటి, మన స్లీప్ హ్యాబిట్స్ చేంజ్ అయ్యాయి, మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయ్యాయి,
మనకి ఇవే కాకుండా కొందరు ఏంటి అంటే ఇప్పుడు డ్రైవింగ్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే లాంగ్ వర్కింగ్ అవర్స్ చేసేవాళ్ళు కానీ, ఐటీ ఎంప్లాయీస్ కానీ, వాళ్ళకి కొందరికి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. ఈ స్లీప్ అంటే వాళ్ళు పడుకోకుండా ఉండడానికి వాళ్ళు నోరుని వాళ్ళు పని చెప్తారు. ఎలా? బబుల్ గమ్స్ చూ చేయడం, లేకపోతే ఇంకా ఏదైనా గుట్కా చూ చేయడం, లేకపోతే కొన్ని ఇంకేదైనా చాక్లెట్స్ చూ చేయడం. ఇది వాళ్ళ పనిని సక్రమంగా జరుపుకోవడానికి నోటికి అధిక పని వాళ్ళు ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి క్యావిటీస్ స్టార్ట్ అయిపోతుంది ఒకటి. రెండోది స్లీప్ డిజార్డర్స్ వస్తున్నాయి. స్లీప్ డిజార్డర్స్ రావడం వల్ల మనకి ఏమవుతాయి అంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దాని ఫస్ట్ సిమ్టమ్ మనకి నోట్లోనే కనబడుతుందండి. అందుకే మనకి నోట్లో ఇట్ ఈస్ ఏ ప్రైమ్ రీజన్ బాడీలో. మనకి గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, ఏ ప్రాబ్లం అయినా కూడా నోట్లో దానికి సంబంధించిన ఏదో ఒక సిమ్టమ్ మనకి కనబడుతుంది. సో మనకేంటి అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడానికి మేజర్గా లైఫ్ స్టైల్ ఈజ్ ద ప్రైమ్ రీజన్ అండి. అయితే డాక్టర్ గారు, మనకి ఫస్ట్ వచ్చినప్పుడు పళ్ళకి సంబంధించిన సమస్యలు అంటే బ్రషింగ్ అంటాం. మనం మామూలుగా బ్రష్ చేసుకోవడమే మెయిన్ ఇంపార్టెన్స్గా పరిగణిస్తాం. ఆ బ్రషింగ్ ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, వీటి మీద ఏమైనా అపోహలు ఉన్నాయా, వాటి గురించి క్లియర్ చేయని చెప్తారు. అయితే మనకేంటంటే చాలామంది మదర్స్ కూడా సార్ మనము ఏ ఏజ్లో పిల్లవాడికి బ్రష్ ఇవ్వాలి అని ఫస్ట్ స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ క్వశ్చన్. అయితే మనకి 6 monthsకి ఫస్ట్ టీత్ ఎరప్ట్ అవుతుంది బాబుకి. కానీ మనం బ్రషింగ్ స్టార్ట్ చేయడం మాత్రం ముందే, అంటే 1 to 2 months అప్పుడే మనం పాలిచ్చే స్టేజ్నప్పటి నుంచే మనం వాటికి నోరు క్లీన్ చేయడం అనేది మదర్స్కి మనం వాళ్ళకి చెప్పేయాలి. ఎలా చేయాలి అంటే చిన్న మనకి సిలికాన్ బ్రషెస్ దొరుకుతాయి, బేబీ బ్రషెస్. అవి మన ఫింగర్కి పెట్టుకొని మన టీత్ రాకన్నా ముందే ఉండే ఏంటి చిగుళ్ళే ఉంటాయి ఉట్టి. టీత్ ఎవ్రీ టైం బేబీకి మనం మిల్క్ ఇచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళకి నోరు ఏదో రకంగా తడిగుడ్డతోటో సిలికాన్ బ్రష్ తోటో క్లీన్ చేసి పడుకోబెట్టాలి. 6 months అప్పుడు మన ఫస్ట్ టీత్ ఎరప్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు టీత్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేయాలి. మిల్క్ అంటే మనకి 2 years వరకు కూడా బేబీ మిల్కే తీసుకుంటాడు కాబట్టి మనము అందరం ఏమనుకుంటామంటే తింటేనే క్లీన్ చేయాలి, కాదు. మిల్క్ ఇచ్చినా కూడా బాబుని కానీ పాపని కానీ నీట్గా తడిగుడ్డతోటి క్లీన్ చేసి పడుకోబెట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ జనరేషన్లో ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ ఇది మోస్ట్ కామన్గా మనకు బయట చూస్తున్నాం కేసెస్. అంటే 3 to 4 years అప్పటికే వాళ్ళకి మొత్తం క్యావిటీస్ వచ్చేస్తున్నాయి. ఎందుకు అంటే వాళ్ళ మదర్ వాళ్ళని మిల్క్ ఇచ్చి అలానే నైట్ టైం బాటిల్ ఫీడింగు, చాలామంది నిద్రపోరని చెప్పి బాటిల్ ఇచ్చి అలానే పడుకోబెడతారు. నైట్ అంతా బాటిల్ పట్టుకొనే ఉంటే దానివల్ల మనకి టీత్ ఎత్తుగా రావడము, అండ్ వాళ్ళకి థంబ్ సక్కింగ్ అంటే నోట్లో ఒక ఫింగర్ పెట్టుకొని ఉండడము, టంగ్ లిస్పింగ్ అంటాం అంటే నాలుకని ఇట్లా పైన అద్దడం, ఇవన్నిటి వల్ల కూడా తర్వాత జనరేషన్స్కి మనకి అంటే తర్వాత ఏజ్ గ్రూప్కి నోటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో బ్రషింగ్ మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే మనం ఫస్ట్ మదర్ మిల్కింగ్ అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. సెకండ్, ఫస్ట్ టీత్ ఎరప్ట్ అయినప్పుడు పిల్లవాడికి మనం బ్రషింగ్ మనం సిమ్యులేట్ చేయాలి. అంటే యాజ్ ఏ పేరెంట్ పిల్లవాడికి మనం ఒకసారి డెమోన్స్ట్రేషన్ ఇవ్వాలి, ఇలా బ్రష్ చేసుకోవాలని. వాళ్ళతో పాటు మనం కూడా బ్రష్ చేసుకున్నాం అనుకో వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, దే విల్ ఎంజాయ్ ఇట్. సో బ్రషింగ్ ఫస్ట్ 6 months ఆఫ్ ఏజ్ నుంచి ఆర్ 1 year. అంటే పేషెంట్ మోస్ట్లీ ఏమడుగుతారంటే సార్ డాక్టర్ గారు మా బాబు బయటకు ఉమ్మలేడు. సో మనం అలా తనకి ట్రైనింగ్ ఇస్తూ ఉండాలన్నట్టు. మనం పేస్ట్ కానీ ఏదైనా ఇస్తే తనకి ఉమ్మే స్టేజ్ వచ్చే వరకు కూడా మనం తనని గైడ్ చేస్తూ ఉండాలి. 2 years 3 years వరకు కంటిన్యూస్గా మనం తనని మోటివేట్ చేస్తూ మనం బ్రష్ చేయాలి. ఎప్పుడైతే తనంతట తను చేసుకోగలుగుతాడో వీ షుడ్ లీవ్ హిమ్. అండ్ పర్మనెంట్ టీత్ 6 years నుంచి వస్తాయి. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు అడిగారు ఇందాక ఈ జనరేషన్లో ఎందుకు ప్రాబ్లం వస్తుందని, డిలేడ్ ఎరప్షన్. 6 monthsకి వచ్చే ఫస్ట్ టీత్ ఏమో 1 yearకి వస్తుంది. 6 yearsకి వచ్చే టీత్ ఏమో చాలామంది 8 years 10 years వరకు కూడా సార్ మా బాబుకు పాల పళ్ళు పోయినాయి కానీ పర్మనెంట్ టీత్ వస్తలేవని చాలామంది వస్తుంటారు. దానికి కూడా ఇవే లైఫ్ స్టైల్ చేంజెస్, హెరిడిటరీ చేంజెస్, పేరెంట్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ కూడా మనకి ఎండ్ ఆఫ్ ద డే లీడింగ్ టు డెంటల్ ప్రాబ్లమ్స్ అండి. ఇంకోటి మీరు ఎలా బ్రష్ చేయాలని అడిగారు. బ్రషింగ్కి ఒక టైం అంటే ఏం లేదండి. మార్నింగ్ అండ్ బిఫోర్ స్లీప్ అయితే మేక్ ఏ హ్యాబిట్ ఫస్ట్. నెక్స్ట్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్ బ్రష్ చేసుకోకుండా అట్లీస్ట్ మౌత్ గాగ్లింగ్ చేసుకోవాలి మనం.
చేసుకుంటే నోట్లో ఏం ఉండకుండా నీట్గా ఉంటుంది. డాక్టర్ గారు, ఈ మౌత్ గాగ్లింగ్ అంటే ఏవైనా కెమికల్స్ లేకపోతే మెడిసిన్సే యూస్ చేయాలా, లేకపోతే ఇంట్లో ఉన్న పదార్థాలతో కూడా మనం మౌత్ గాగ్లింగ్ చేయాలి? డెఫినెట్గా అండి. మనకి యాక్చువల్గా ఏంటి అంటే దెర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లైక్ మనం మౌత్ వాష్లే వాడాలి అని ఏం లేదు. కాకపోతే మనకేంటి అంటే పేషెంట్ వచ్చే కంప్లైంట్ని బట్టి మనం జనరల్గా మౌత్ వాషెస్ ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. కొందరు ఏమంటారంటే సార్ మాకు నోట్లో నుంచి బ్లీడింగ్ అవుతుందండి, వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ మౌత్ వాష్ ఇస్తాం. కొందరు ఏంటంటే మాకు బ్యాడ్ బ్రెత్ వస్తుందండి మాట్లాడుతుంటే, వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ మౌత్ వాష్ ఇస్తాం. కొందరికి ఏంటంటే టీత్ అన్ని స్టెయిన్స్ అవుతున్నాయండి, మాకు కలర్ చేంజ్ అవుతున్నాయి, వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ మౌత్ వాష్ ఇస్తాం. కానీ మనకు డే టు డే లైఫ్ స్టైల్లో మౌత్ వాష్ అనేది కంపల్సరీ ఏం కాదు. ఓకే, మౌత్ వాష్ వాడుకున్నా కూడా మనం వీ కెన్ మెయింటైన్ అవర్ హైజీన్. ఎలా? హాట్ సాల్ట్ వాటర్ గాగ్లింగ్ చేసుకోవచ్చు, అది ఒకటి. ఆయిల్ పుల్లింగ్ చేసుకోవచ్చు, ఇవన్నీ మన హోమ్ రెమెడీస్. లేదంటే మనకు మార్కెట్లో దొరికే ఏ మౌత్ వాష్ అయినా కూడా మనం వాడవచ్చు. అలాగే మరి ఈ బ్రష్ చేసేటప్పుడు ఈ మధ్య కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు, కొంతమంది మామూలుగా సీనియర్ ఎక్స్పర్ట్స్ కూడా ఏమంటున్నారంటే పళ్ళు ఒక 2 మినిట్సే రుద్దాలి, అంతకన్నా ఎక్కువగా రుద్దకూడదు, గట్టిగా రుద్దకూడదు, ఇలా మనం దవడకు పెట్టేసి అలాగే పెట్టుకొని ఉంచుకోకూడదు అని చెప్తున్నారు. ఇవి ఎంతవరకు నిజం? కరెక్టేనండి. ఇది కూడా 100% డాక్టర్స్ ఎవరైతే చెప్పారో అది 100% కరెక్ట్. ఒకటి ఏమవుతుందంటే మనకి మార్కెట్లో చాలా కైండ్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. దాంట్లో మనకి ప్రతి బ్రష్ కూడా బ్రిజిల్స్ ఉంటాయి. ఆ బ్రిజిల్స్ హార్డ్ ఉంటుంది, మీడియం ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది, ఎక్స్ట్రా సాఫ్ట్ ఉంటుంది. మనం ఏంటి అంటే ప్రతి ఏజ్ గ్రూప్కి సేమ్ కైండ్ ఆఫ్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ని మనం వాడలేం. మనం యంగ్గా ఉన్నప్పుడు హార్డ్ వాడినా ఏం కాదు, కానీ ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి హార్డ్ టూత్ బ్రష్నే కంటిన్యూస్గా వాడితే ఏమవుతుందంటే ఆ రాపిడీకి ఎనామిల్ పొర అనేది వెళ్ళిపోతుంది. ఓకే, అది మీరు అన్నట్టు ఇందాక చాలాసేపు నోట్లో పెట్టుకోవడము అండ్ ఇష్టం వచ్చినట్టు చేయడం ఎప్పుడు కూడా చేయొద్దు. ఏ బ్రష్ వాడినా కూడా రౌండ్ మూమెంట్స్ చేయాలి. ఫస్ట్ రౌండ్ మూమెంట్స్ మనకి నోట్లో మొత్తం కూడా రౌండ్ మూమెంట్స్ లాగానే చేసుకుంటే మనకి క్లీనింగ్ బాగా అవుతుంది, ఈజీగా అవుతుంది. అండ్ మనకి ఇదేంటంటే చాలాసేపు కొందరు 5 మినిట్స్ 10 మినిట్స్, కొందరు ఇంకా బయట చూస్తుంటాం నోట్లో బ్రష్ పెట్టుకొని షాపింగ్ కూడా వెళ్తుంటారు. ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఓకే, జస్ట్ 1 minute ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఇఫ్ యూ డూ ఇట్ ప్రాపర్లీ. సార్ మీరంటే ఇంకో విషయం కూడా గుర్తొచ్చింది. మనం ఎంతసేపు బ్రష్ చేసేవాళ్ళు చాలామంది, నాకు తెలిసి 80% పీపుల్ ఓన్లీ టీత్ మాత్రమే బ్రష్ చేస్తారు. కరెక్ట్. టంగ్ గురించి ఎవరు పట్టించుకోవడం. కరెక్ట్, అవును. టంగ్ ఎంతవరకు ఇంపార్టెంట్ మనకి? మీరు అన్నట్టు టంగ్ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే టంగ్లో మనం తిన్న ఫుడ్ పార్టికల్స్ కానీ ఏదైనా కానీ సలైవేషన్ కానీ టంగ్ మీద కూడా స్టే అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఆ బ్యాక్టీరియల్ కంటామినేషన్ వచ్చి వేరే డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో మనం విత్ బ్రషింగ్ టంగ్ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే దాంట్లో ఇంకోటి ఏంటంటే చాలామంది ఇట్లా టంగ్ క్లీనింగ్ కూడా చాలా హార్ష్గా చేస్తారు. దట్ ఈజ్ ఆల్సో నాట్ రికమెండెడ్. ఓకే, హార్ష్గా చేస్తే ఏమవుతుందంటే టంగ్కి కొన్ని ప్యాపిల్లే ఉంటాయి, టేస్ట్ ప్యాపిల్లే. మనందరికీ టేస్ట్ ఈజ్ బికాజ్ ఆఫ్ టంగ్. ఒకసారి టంగ్ మీద ఉన్న ప్యాపిల్లో పోయినాయి అనుకోండి, మన కోవిడ్ టైంలో ఎలా ఉండే నో టేస్ట్ నో సెన్స్, అలా అవుతాయి అందరికీ. సో హార్ష్ టంగ్ క్లీనింగ్ ఈజ్ ఆల్సో నాట్ రికమెండెడ్. ఫైనల్గా మనం మాట్లాడుకున్నప్పుడు ఒక దంత వైద్యులుగా చాలామంది పేషెంట్లు చూసుంటారు. మీ అనుభవంలో దంత సమస్యల నుంచి బయటపడడానికి, అసలు దంత సమస్యలే రాకుండా ఉండడానికి ప్రజలు అలవాటు చేసుకోవాల్సిన మంచి అలవాట్లు ఏంటో చెప్తారా? డెఫినెట్గా అండి. అయితే మనకి ఏదైనా సరే ప్రాబ్లం రాకుండా ఉండడానికి బేసిక్ రూల్ అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటి అంటే ప్రాబ్లం వస్తే దానికి ఎలాంటి సొల్యూషన్స్ తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ మీరు అడిగినట్టు ప్రాబ్లం రాకుండా ఉండడానికి మనం దాన్ని ప్రివెన్షన్ అంటాం. ప్రివెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? చిన్న ఏజ్ గ్రూప్ నుంచే స్టార్ట్ అవ్వాలి. అంటే పిల్లలకే మనం ట్రైనింగ్ ఇస్తే లైక్ వాళ్ళకు ఓరల్, ఇప్పుడు మనము స్నానం ఎలా చేస్తామో నోరు హైజీన్ కూడా అలా నీట్గా పెట్టుకోవడం అనేది వాళ్ళకి చిన్న వయసులోనే మనం కనుక అలవాటు చేస్తే పెద్దగా అయ్యే తర్వాత వాళ్ళు దే మేక్ ఇట్ ఎ హ్యాబిట్. లైక్ బ్రషింగ్ కానీ 2 times బ్రషింగ్, గాగ్లింగ్, టంగ్ క్లీనింగ్, ఇవన్నీ వాళ్ళకి హ్యాబిట్ చేసేయాలి. చేస్తే ప్రివెన్షన్ మనకి పెద్ద డిసీజెస్ రాకుండా ఉంటాయి. రెండోది ఏంటంటే ఎవ్రీ 1 yearకి వీ షుడ్ కన్సల్ట్ అవర్ నియర్ బై డెంటిస్ట్. ప్రాబ్లం ఉన్నా లేకున్నా కన్సల్ట్ అవ్వాలి. ఎందుకు అంటే టీత్ క్యావిటీస్ అనేటివి ఫస్ట్ ఒక చిన్న డిస్కలరేషన్ లాగా స్టార్ట్ అవుతాయి, అంటే ఒక చిన్న మరక లాగా స్టార్ట్ అవుతాయి.
అది ఎవరికన్నా రావచ్చు, నాకు కూడా రావచ్చు, మీకు కూడా రావచ్చు. ఆ చిన్న క్యావిటీ ఫామ్ అయినప్పుడు మనకి ఏ సెన్సేషన్ కూడా ఉండదు, అంటే మనకు పెయిన్ రాదు, నోట్లో ఏం చేంజెస్ రావు. ఎందుకంటే టీత్ అనేది చాలా హార్డ్ థింగ్. బోన్ ఎంత స్ట్రాంగో అంత స్ట్రాంగ్ ఉంటుంది టీత్, దానికంటే ఎక్కువ స్ట్రాంగ్, డైమండ్ అంత స్ట్రాంగ్ ఉంటుంది, అందుకే కదా కొరికేస్తుంటాం. సో టీత్ని డిస్కలరేషన్ స్టార్ట్ అయినప్పుడే మనం కనుక డెంటిస్ట్ని కన్సల్ట్ అయితే మినిమం ట్రీట్మెంట్ తోటే మనం అక్కడనే ఆపేయవచ్చు. ఒకసారి ఆ డిస్కలరేషన్ క్యావిటీ ఫామ్ అయిందనుకోండి, ఇంకా ఫిల్లింగ్ చేయాల్సి వస్తుంది. ఫిల్లింగ్ స్టేజ్ కూడా మనం వెళ్ళలేదు, రూట్ కెనాల్కి వెళ్ళాము అంటే రూట్ కెనాల్ ప్రొసీజర్ అంటే ఆ క్యావిటీ అనేది టీత్కి ఏ పొరలో ఉందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. మనకి ఎనామిల్ పొరలోనే ఉందనుకోండి ఏం అవసరం లేదు, సింపుల్గానే సరిపోతుంది, క్లీనింగ్ సరిపోతుంది. డెంటిన్ లోపల ఉందనుకోండి ఫిల్లింగ్ చేసుకోవాలి. అదే నర్వ్ పల్ప్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి దానికి మనము రూట్ కెనాల్ చేసుకోవాలి. లేదు ఇంకా బోన్ లోపలికి వెళ్ళింది అనుకోండి ఇంకా తీసేయాలి టీత్. సో మనం ఏంటంటే ఈ స్టేజెస్ అనేటివి ఎవ్రీబడి షుడ్ నో. అప్పుడు మనకి అవేర్నెస్ కనుక మనం కల్పించగలిగితే వాళ్ళకి దంత సమస్యలు రాకుండా, దంత సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు ఎర్లీ ఏజ్లోనే తక్కువ ఖర్చుతోటి లేకపోతే జీరో ఖర్చుతోటి వాళ్ళు దాంట్లో నుంచి బయటపడగలుగుతారు. డాక్టర్ గారు, ఈరోజు మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. దంత సమస్యల నుంచి బయటపడడానికి చాలా సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇవన్నీ మా శ్రోతలకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీకు మరొకసారి జాతీయ దంత వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. మీకు కూడా ఆకాశవాణి నిజామాబాద్ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ టైం మన తరపు నుంచి అందరికీ మీ శ్రోతలకి ఏ విధమైన సహాయమైనా డెఫినెట్గా వీఆర్ దేర్ యాజ్ ఏ డాక్టర్, యాజ్ ఎ స్మైల్ సేవియర్, వీఆర్ డెఫినెట్లీ దేర్. అందరికి కూడా వన్స్ అగైన్ నేషనల్ డెంటిస్ట్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ ఫణీంద్ర. థ్యాంక్ యూ అండి.